సహోదరులందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలు. మనందరికీ తండ్రి అయిన దేవునికి స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ప్రియులారా, మనము ప్రార్థన అనే అంశాన్ని గత వారం పరిశీలన చేశాం కదా. దానికి కొనసాగింపుగా ప్రభువు వల్ల సమీపిస్తున్నప్పుడు చేస్తున్న గలిబిలి ప్రార్థన అన్న అంశాన్ని మనం ఈరోజు పరిశీలిద్దాం. ప్రభువు వల్ల సమీపిస్తున్నప్పుడు చేస్తున్న గలిబిలి ప్రార్థన అన్న అంశాన్ని మనం ఈరోజు పరిశీలించే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకని అంత ప్రాముఖ్యమైనది అని అంటే, ప్రార్థనలో మనం ఏం చేస్తున్నాము అంటే దేవునితో మాట్లాడుతూ ఉన్నాము, మన విన్నపాలను దేవునికి తెలియజేస్తూ ఉన్నాము. కనుక ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. 2వ దినవృత్తాంతముల గ్రంథము 6వ అధ్యాయము 35వ వచనాన్ని మనం చూస్తే, దినవృత్తాంతముల 2వ గ్రంథము 6వ అధ్యాయము 35వ వచనంలో, ఆకాశము నుండి నీవు వారి విన్నపమును ప్రార్థనను ఆలకించి వారి కార్యమును నిర్వహించుదువుగాక అని ఇక్కడ మనకు లేఖనం కనబడుతుంది. అంటే మనం చేసే ప్రార్థనను దేవుడు వింటాడు అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తున్న సందర్భము మనము చూస్తున్నాం. అంటే ప్రభువు వల్ల ఎప్పుడైతే ప్రతి వారము సంఘములో సేవకులు దాన్ని చేస్తూ ఉంటారో, అప్పుడు ఆ సంఘములో ఉన్నవారు, సేవకులు కూడా అలాగే విశ్వాసులు కూడా ఎలాంటి ప్రార్థనలు చేస్తూ ఉన్నారు, అసలు పరిశుద్ధ గ్రంథము ప్రార్థన విషయంలో ఏం చెప్పింది, ఎలా ప్రార్థన చేయాలని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది అన్న ఈ విషయాన్ని మనం తెలుసుకుందాం. అయితే ప్రభువు వల్లను సిద్ధపరుస్తున్న సేవకులు కానీ లేదా ప్రభువు బల్లలో పాల్పొందే విశ్వాసులు కానీ చేస్తున్న ప్రార్థనలు ఎలా ఉంటున్నాయంటే, వారు ఎలా ప్రార్థిస్తున్నారు, ఎవరికి ప్రార్థిస్తున్నారు అనే విషయమే తెలియని పరిస్థితుల్లో నేటి కాలంలో అనేకులు కనబడుతున్నారు. అంటే బల్లలో పాల్పొందే వాళ్ళు యేసుక్రీస్తు శరీరానికి సాదృశ్యమైన రొట్టెను, యేసుక్రీస్తు రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షారసమును పాల్పొందేటప్పుడు ప్రార్థన ఏదైతే చేస్తూ ఉన్నారో, వారు ఏమని భావించి ప్రార్థన చేస్తున్నారో వారికే తెలియకపోతే అది వారికి ప్రయోజనకరంగా ఉండదు అన్న విషయాన్ని మనం గమనించవలసిన వారమే. అసలు ప్రభువు బల్లలో పాలు పొందే సమయంలో ఎలా ప్రార్థన చేయాలి, ఏమని ప్రార్థన చేయాలి అనే విషయము ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి విశ్వాసికి కూడా తెలిసి ఉండవలసిన అవసరం ఉంది. కానీ చాలా మంది నేటి కాలంలో చేస్తున్న ఈ ప్రార్థనలో ఉన్న లోపం ఏంటి అన్న విషయాన్ని మనము పరిశీలించి తెలుసుకుందాం ప్రియులారా. అయితే యేసుక్రీస్తు వారు నేర్పించిన ప్రార్థనలో కూడా పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థనను ప్రారంభించారు యేసుక్రీస్తు వారు. అదే విధంగా ప్రార్థన చేయమని శిష్యులకు కూడా నేర్పిన సందర్భం మనకు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 9వ వచనంలో కనపడుతుంది. ఇంకా యేసుక్రీస్తు దేవుని కుమారుడని, యేసు ప్రభువుని దేవుడి లోకానికి మన పాపాల పరిహారము నిమిత్తం పంపించాడు అని కూడా పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తే, మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకు పంపి ఉండుట మేము చూచి సాక్ష్యమిచ్చుచున్నాము అంటున్నాడు. అంటే తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకి లోకానికి పంపించాడు. అయితే అసలు ప్రార్థన అనేది ఎలా చేయాలి అని మనం ఆలోచన చేయగలిగితే, పరలోకమందున్న మా తండ్రి, నీ కుమారుడైన యేసుక్రీస్తును మా కొరకు ఈ లోకానికి పంపించావు, నీకు స్తోత్రాలు. యేసుక్రీస్తునందు మా పాపాలను పరిహరించావు, నీకు స్తోత్రాలు. నీ కుమారుని రక్తాన్ని పానం చేయుటకు, నీ కుమారుని శరీరాన్ని భుజించుటకు మాకు ఇచ్చిన ఈ గొప్పదైన యోగ్యతను బట్టి నీకు స్తోత్రాలు, స్తుతులు. నీ కుమారుడైన యేసుక్రీస్తు రాకడ ఆలస్యమైతే ఈ రాత్రి మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచు తండ్రి. నీ కుమారుని రాకడలో మేము మహిమ శరీరాలను ధరించుకుని నీ సన్నిధికి చేరున్నట్లు మమ్మల్ని దీవించు తండ్రి అని ప్రార్థన చేయాలి. ఇది వాక్యానుసారమైన ప్రార్థన. ఈ ప్రార్థన ఎలాంటిది అంటే వాక్యానుసారమైనది. బైబిల్ ఎలాగైతే చెబుతుందో అలానే చేసే ప్రార్థన ఇది. ఎవరికి మనం ప్రార్థన చేస్తున్నాము అని ఆలోచిస్తే తండ్రికి ప్రార్థన చేస్తున్నాం. యేసుక్రీస్తు వారు కూడా శిష్యులతో అదే చెప్పారు, మీరు తండ్రికి ప్రార్థన చేయుడి అని. ఏం చెబుతున్నాం ప్రార్థనలో తండ్రితో అంటే,
నీ కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి నా నిమిత్తము నా పాపాల నిమిత్తం పంపించావు తండ్రి అని చెప్తున్నా. నీవు మా కొరకు ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టి తిరిగి లేచావు తండ్రి అని ప్రార్థన చేయాలా? అలా చేసే ప్రార్థన సరైనదేనా అని అంటే సరైనది కాదు. ఎందుకు సరైనది కాదంటే ఈ లోకానికి వచ్చింది తండ్రి కాదు, ఈ లోకానికి వచ్చింది యేసుక్రీస్తు. తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపించారు అన్న విషయం పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఎందుకంటే మన కొరకు ఈ లోకానికి యేసుక్రీస్తు వారు వచ్చారు. యేసుక్రీస్తుని లోకానికి పంపించింది ఎవరు అంటే పరలోకమందున్న తండ్రి అయిన దేవుడే ఈ లోకానికి పంపించాడు. తండ్రి పంపితే ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తు మన కొరకు తన ప్రాణం పెట్టి శిలువలో తన రక్తాన్ని కార్చాడు. కానీ తండ్రే స్వయంగా ఈ లోకానికి వచ్చి శిలువలో తన రక్తాన్ని కార్చి ప్రాణం పెట్టలేదు అన్న విషయాన్ని గమనించుకోవాలి. మేము యోహాను సువార్త 7వ అధ్యాయము 28, 29 వచనం చూస్తే, కాగా యేసు దేవాలయములో బోధించుచు, మీరు నన్ను ఎరుగుదురు, నేను ఎక్కడి వాడను ఎరుగుదురు, నా అంతటా నేనే రాలేదు, నన్ను పంపినవాడు సత్యవంతుడు, ఆయనను మీరు ఎరుగుదురు, నేను ఆయన యుద్ధ నుండి వచ్చి తిని, ఆయన నన్ను పంపెను గనక నేను ఆయనను ఎరుగుదును అని బిగ్గరగా చెప్పాడు. అంటే యేసుక్రీస్తు వారే స్వయంగా ఏం చెప్తున్నారంటే పరలోకంలో ఉన్న తండ్రి నన్ను ఈ లోకానికి పంపించాడు, ఆయన యుద్ధ నుండి నేను ఈ లోకానికి వచ్చాను అన్న విషయాన్ని యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నారు. యోహాను సువార్త 8వ అధ్యాయము 42వ వచనాన్ని కూడా మనం చూస్తే, యేసు వారితో ఇట్లా, నేను దేవుడు మీ తండ్రి అయిన ఎడల మీరు నన్ను ప్రేమింతురు, నేను దేవుని యుద్ధ నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను, నా అంతటా నేనే వచ్చి ఉండలేదు, ఆయన నన్ను పంపెను అని ఇక్కడ కూడా యేసుక్రీస్తు వారు మళ్ళీ ఒకసారి చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే ఈ లోకానికి వచ్చి రక్తం కార్చింది, ప్రాణం పెట్టింది ఎవరు అని అంటే యేసుక్రీస్తు వారు, తండ్రి కాదు. కానీ చాలా మంది వాక్యం తెలియని వారు, తండ్రి మా కొరకు నువ్వు ప్రాణం పెట్టావు తండ్రి, మీకు స్తుతులు స్తోత్రములు, మా కొరకు రక్తం కార్చావు తండ్రి, మీకు స్తుతులు స్తోత్రములు అనే ప్రార్థనలు చాలా మంది ప్రభు బల సమీపిస్తున్నప్పుడు చేస్తున్నారు. అది ఎంత మాత్రము కూడా వాక్యానుసారమైన ప్రార్థన కాదు. ప్రార్థన ఎవరికి చేయాలని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది అంటే తండ్రి అయిన దేవునికి చేయాలి. కానీ ప్రార్థన యేసుక్రీస్తుకు చాలా మంది చేస్తున్నారు, పరిశుద్ధాత్మకి కూడా ప్రార్థన చేస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. అంటే ప్రస్తుత కాలంలో పరలోకంలో తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, యేసుక్రీస్తు ఏమో దేవుని కుడిపార్శాన ఆసీనుడై ఉన్నాడు, పరిశుద్ధాత్ముడేమో ఈ భూమి మీద సంఘాన్ని రాస్తున్నాడు. తండ్రి ఒక ఆత్మగా ఉన్నాడు, కుమారుడు ఇంకొక ఆత్మగా ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు కూడా ఇంకొక ఆత్మగా కనబడుతున్నాడు. అంటే ఈ ముగ్గురు కూడా 3 స్వతంత్రమైన ఆత్మలుగా కనబడుతున్నారు తప్ప ముగ్గురు ఒకటే అన్నది పరిశుద్ధ గ్రంథం ఇక్కడ కూడా తెలియజేయట్లేదు. అంటే ఒక్కటే అంటే వారు కలిగి ఉన్న పనిలో, వారు మనుషులను ప్రేమించుటలో, వారు మనుషులను రక్షించుటలో ఒకవేళ ఒకటే అని చెబితే అది సరైనదే. కానీ తండ్రే కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు, మరలా ఆయనే వెళ్ళి పరిశుద్ధాత్మగా ఈ లోకానికి వచ్చాడు అన్న బోధ ఏదైతే నేటి కాలంలో జరుగుతుందో అది ఎంత మాత్రమో పరిశుద్ధ గ్రంథము దానిని అంగీకరించదు అన్న విషయాన్ని మనం గమనించాలి. అంటే పరలోకమందున్న తండ్రి యేసుక్రీస్తుని లోకానికి పంపిస్తే యేసుక్రీస్తు తండ్రి అప్పగించిన పనిని సంపూర్ణంగా నెరవేర్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన లేపబడి పరలోకానికి ఆరోహణుడై తండ్రి కుడిపార్శాన ఆసీనుడై ఉన్నాడు. అలా తండ్రి కుడిపార్శానకు హెచ్చింపబడిన యేసుక్రీస్తు వారు తండ్రి యొద్దనున్న పరిశుద్ధాత్మని ఈ లోకానికి పంపించారు అని చాలా స్పష్టంగా పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. ఈ ముగ్గురులో మనం ఎవరికి ప్రార్థన చేయాలి? యేసుక్రీస్తుకి చేయాలా, పరిశుద్ధాత్మనికి చేయాలా, లేకపోతే తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేయాలా? ఈ విషయం తెలియనటువంటి అయోమయ పరిస్థితుల్లో నేటికి కూడా చాలా మందిని సాతాను ఉంచాడు అన్న విషయాన్ని మనం గమనించాలి. ఎంతో మంది ప్రార్థనలో తప్పిపోయిన పరిస్థితి కనబడుతుంది. ప్రారంభంలోనే యేసయ్యా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు అని మొదలుపెట్టి చివరిలో మళ్ళీ యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి అని ప్రార్థనను ముగిస్తూ చాలా మంది మనకు కనబడుతూ ఉంటారు. మనం గమనిస్తే ఏదైనా ఒక ఉత్తరం రాసేటప్పుడు ఫ్రమ్ అడ్రస్ రాస్తాము మరియు టు అడ్రస్ కూడా రాస్తాము. కానీ ఫ్రమ్ అడ్రస్ ఒకటే, టు అడ్రస్ ఒకటే, 2 అడ్రస్లు ఒకటే రాసి ఆ ఉత్తరాన్ని పోస్ట్ డబ్బాలో వేస్తే ఏమవుతుంది అంటే రాసిన మన దగ్గరికి మళ్ళీ ఆ ఉత్తరం తిరిగి చేరే పరిస్థితి ఎలాగైతే ఉంటుందో ప్రార్థన కూడా చేసేటప్పుడు యేసుక్రీస్తు నామములో తండ్రికి ప్రార్థన చేయమని స్పష్టమైన ఆజ్ఞ సంఘానికి ఇవ్వబడినప్పుడు మనం ప్రార్థనలో
ఎవరిని అడగాలి మన విన్నపాలను అని అంటే తండ్రిని అడగాలి. అంతేగాని యేసుక్రీస్తునే తండ్రి అని ప్రార్థన చేస్తూ ఉన్నవారు ఎంతో మంది ఉన్నారు. అయితే యేసుక్రీస్తుకు ప్రార్థన చేస్తున్నావా లేక తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేస్తున్నావా అనే స్పష్టత చాలా మందిలో నేటి కాలంలో లేని పరిస్థితి కనబడుతుంది. యేసుక్రీస్తును దేవుని కుమారుడని బైబిల్ గ్రంథం చెబుతుంది తప్ప యేసుక్రీస్తు మనకు తండ్రి అని పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడా కూడా ఒక్కటంటే ఒక్క లేఖనాధారం కూడా లేనే లేదు అన్న విషయాన్ని మనం గమనించాలి. ప్రార్థన ఎవరికి చేయాలి, ఎవరి నామంలో చేయాలి అని సంఘానికి ఆజ్ఞయ్యబడింది అని మనం ఆలోచిస్తే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 20వ వచనంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని ఇక్కడ కనబడుతుంది. అంటే ఏది చేసినా కూడా ఎల్లప్పుడూ యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అన్న ఆజ్ఞ మనకు కనబడుతుంది. తులసి పత్రిక 3వ అధ్యాయం 17వ వచనాన్ని కూడా చూస్తే మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి అంటున్నాడు. అంటే ఏది చేసినా, ఏ పని చేసినా, ఏ కార్యము చేసినా, ఏది మొదలు పెట్టినా సమస్తమును యేసుక్రీస్తు పేరట తండ్రికి చేయాలి అన్న స్పష్టమైన ఆజ్ఞ మనకి ఇక్కడ కనబడుతుంది. యేసయ్యా తండ్రి మా కొరకు నీవు శిలువలో చనిపోయావు తండ్రి, మా కొరకు రక్తం కార్చావు తండ్రి, నీకు వందనాలు అని చాలా మంది బైబిల్కి భిన్నంగా, వాక్యానికి భిన్నంగా ప్రార్థనలు చేస్తూ కనపడుతున్నారు. అసలు యేసయ్యా అనే మాటే బైబిల్ గ్రంథంలో ఎక్కడ కనబడదు. కానీ తెలుగు తెలిసిన క్రైస్తవుల్లో చాలా మంది యేసయ్యా యేసయ్యా అని ప్రార్థనలు చేస్తూ ఉన్న పరిస్థితి కనబడుతుంది. అంటే బైబిల్లో లేనిది చేయడానికే ఎక్కువగా నేటి కాలంలో క్రైస్తవ్యం ఆసక్తి చూపుతూ ఉన్న పరిస్థితులు కనబడుతున్నాయి. యేసుక్రీస్తు మనకు తండ్రి? యేసుక్రీస్తుని ఎక్కడైనా పరిశుద్ధ గ్రంథం తండ్రి అని చెప్పిందా? అంటే యేసుక్రీస్తు మనకు సహోదరుడు అని పరిశుద్ధ గ్రంథం చెప్పింది తప్ప తండ్రి అని ఎక్కడా కూడా లేఖన ఆధారము లేదు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14 నుంచి 17 వచనాలు చూస్తే కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. ఏలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. కావున ప్రజల పాపములకు పరిహారము కలగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను అని చూస్తున్నాం. అంటే యేసుక్రీస్తు వారు తన సహోదరుల వంటి వాడయ్యాడు అని ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త తెలియజేస్తున్నారు. అంతేకాకుండా ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవాని అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయుటకు ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడయ్యాడు. అంటే యేసుక్రీస్తు వారు కూడా ఏదైతే ఒక మనిషి రక్తమాంసములు గల శరీరాన్ని ధరించుకుని లోకానికి వచ్చాడో అదే విధంగా యేసుక్రీస్తు వారు కూడా వచ్చారు. కనుక ఆయన ఈ రక్తమాంసములు ధరించిన వారందరికీ ఆయన ఏమవుతాడు అనంటే సహోదరుడు అవుతాడు అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. యోహాను సువార్త 20వ అధ్యాయం 17వ వచనాన్ని కూడా మనం చూస్తే యేసు ఆమెతో నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకునవద్దయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడును ఆయన వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పుము అనెను అని చూస్తున్నాను. అంటే మీకెవరైతే దేవుడో ఆయనే నాకు కూడా దేవుడు, మీకెవరైతే తండ్రో ఆయన నాకు కూడా ఆయనే తండ్రి అని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. అంతేకాకుండా ఆ మగ్దలేని మరియతో ఏం చెప్తున్నాడు అంటే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నేను మీ తండ్రి మా తండ్రి అయిన వాడి యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని చెప్పు అని వారితో చెబుతున్న సందర్భం కనబడుతుంది. అంటే శిష్యులను ఆయన ఏమని సంబోధిస్తున్నాడు? సహోదరులు అని సంబోధిస్తూ ఉన్న పరిస్థితి కనబడుతుంది తప్ప ఎక్కడా కూడా ఆయన తండ్రి అని ఇక్కడ వ్రాయబడి లేదు. చాలా మంది తండ్రిని రాకడ ఆలస్యమైతే మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచు అని కొంతమంది ప్రార్థిస్తూ ఉంటారు. రెండవ రాకడలో వచ్చేది ఎవరు? తండ్రి వస్తున్నాడా?
యేసుక్రీస్తు రెండవసారి రాబోతున్నాడు ఈ లోకానికి తప్ప తండ్రి రావడం లేదు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 28వ వచనాన్ని చూస్తే, అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకుని ఉండి వారి రక్షణ నిమిత్తం పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును అని చూస్తున్నాం. రెండవసారి వచ్చేది ఎవరు? యేసుక్రీస్తు వారు, తండ్రి అయిన దేవుడు కాదు. మొదటి తెస్సలోనిక పత్రిక 1వ అధ్యాయం 10వ వచనాన్ని కూడా మనం చూస్తే, దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకును మీరు ఎలాగూ దేవుని వైపునకు తిరిగితిరో ఆ సంగతి వారే తెలియజేయుచున్నారు. అంటే రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకు. అంటే రాబోతున్నది ఎవరు? ఎవరిని గురించి మనం కనిపెట్టుకుని ఉన్నాం? ఎవరిని గురించి మనం నిరీక్షిస్తున్నాం? అంటే యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ కొరకు మనం నిరీక్షణ కలిగి ఉన్నాము. ఇంత స్పష్టంగా తండ్రి తన కుమారుని లోకానికి పంపించాడని చెబుతూ ఉంటే, తండ్రి తండ్రి అని యేసుక్రీస్తునే వాళ్ళు సంబోధిస్తూ ప్రార్థిస్తున్న సందర్భాలు కనబడుతున్నాయి. కాబట్టి తండ్రి నీ శరీరాన్ని భుజించుటకు నీ రక్తాన్ని పానము చేయుటకు మాకిచ్చిన అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రాలు అని ఎవరైతే ప్రార్థన చేస్తూ ఉన్నారో, అలా ప్రార్థన చేసే వారికి ఏం తెలియదు అంటే, తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపించాడు. ఈ లోకానికి పంపబడిన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నా కొరకు శిలోలో ప్రాణం పెట్టి తిరిగి లేచాడు అన్న విషయము వారికి తెలియదు. కాబట్టి వారు అలా ప్రార్థన చేస్తున్నారు. ఇంకా విడ్డూరమైన విషయం ఏంటంటే, చదువుకున్న వాళ్ళు కూడా అనాలోచితంగా ఇదే ప్రార్థనలు చేస్తూ ఉన్న సందర్భాలు మనకు కనపడతాయి. అంటే చదువు రాని వాళ్ళు ఒకవేళ చేశారేమో కానీ, చదువుకున్న వారు కూడా ఆలోచన లేకుండా ఆ సంఘంలో ఏదైతే వాళ్ళ పాస్టర్ గారు ప్రార్థన చేస్తారో దాన్నే యథావిధిగా వీళ్ళు కూడా ప్రార్థన చేస్తూ తప్పుడు ప్రార్థన, అంటే వాక్యానుసారము కాని ప్రార్థనలు నేటి కాలంలో అనేకము సంఘాలలో మనకు వినబడుతున్నాయి. ఇలాంటి ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుందా అంటే అస్సలు చేరదు. వాక్యానుసారమైన ప్రార్థన ఎలా ఉంటుందంటే, తండ్రి నీ కుమారుని శరీరానికి సాదృశ్యమైన ఈ రొట్టెలోను నీ కుమారుని రక్తానికి సాదృశ్యమైన ఈ ద్రాక్షారసములోను పాలు పొందుటకు నాకు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి నీకు స్తుతులు స్తోత్రములు తండ్రి అని ప్రార్థన చేయాలి. ఇది సరైన ప్రార్థన, ఇది వాక్యానుసారమైన ప్రార్థన. ఎందుకంటే దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరం అందు పాపమునకు శిక్ష విధించను అని రోమపత్రిక 8వ అధ్యాయంలో 4వ వచనంలో మనకు లేఖనం కనపడుతుంది. అంటే శిలువలో ప్రాణం పెట్టింది ఎవరు అంటే యేసుక్రీస్తు, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు, తండ్రి కాదు అన్న విషయాన్ని మనం గమనించాం. కాబట్టి వాక్యం మీద అవగాహన లేని వారు తండ్రి ఈ లోకానికి వచ్చాడని, ఆయనే శిలువలో చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచాడని ప్రార్థన చేయడం చూసి అలాగే ప్రార్థన నేర్చుకున్న వారు కూడా అదే పంథాలో కొనసాగుతున్న పరిస్థితులు మనకు కనబడుతున్నాయి. కానీ తండ్రి ఈ లోకానికి రాలేదు, తన కుమారుని ఈ లోకానికి పంపించాడు అన్న విషయము చాలా స్పష్టంగా పరిశుద్ధ గ్రంథం అనేక మార్లు యేసుక్రీస్తు వారే చెప్పిన సందర్భాలు కనబడతాయి. నా అంతటా నేనే ఈ లోకానికి రాలేదు, నన్ను తండ్రి ఈ లోకానికి పంపించాడు, ఈ లోకానికి వచ్చిన నేను మరలా తండ్రి యొద్దకు వెళ్ళవలసి ఉన్నది అని అనేక మార్లు యేసుక్రీస్తు వారు చెప్పిన సందర్భాలు మనకు కనబడతాయి. గల్తీ పత్రిక 4వ అధ్యాయం 4-5 వచనాలు కూడా మనం చూస్తే, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడు ఆయన. దేవుడు తన కుమారుని పంపాడు తప్ప ఆయన ఈ లోకానికి రాలేదు. దేవుని యొద్ద వాక్యమై ఉన్న యేసుక్రీస్తు శరీరాన్ని ధరించుకుని లోకానికి వచ్చాడు అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. యోహాను సువార్త 1:1 ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని చెబుతున్నారు. అంటే దేవుని యొద్ద వాక్యమై ఉన్న యేసుక్రీస్తు ఈ లోకానికి శరీరధారి అయి వచ్చాడు. యోహాను సువార్త 1:14 మనం చూస్తే, ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను, తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనం ఆయన మహిమను కనుగొంటిమి అని. అంటే దేవుడు శరీరాన్ని ధరించుకుని వచ్చాడు అని చాలా మంది భ్రమపడుతున్నారు, కానీ తన కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి
పంపించాడు తండ్రి అన్న విషయాన్ని మనం గమనించాలి. అదే పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. కాబట్టి యేసుక్రీస్తు శిష్యులతో ఏం చెప్తున్నాడంటే, ఈ రొట్టె నా శరీరము, దీనిని తినుడి, ఈ ద్రాక్షారసము నా రక్తము, దీనిని త్రాగుడి అని శిష్యులతో చెబుతున్నాడు తప్ప, తండ్రి శరీరము ఈ రొట్టె, దాన్ని తినండి, తండ్రి రక్తమే ఈ ద్రాక్షారసము, దానిని త్రాగండి అని చెప్పలేదు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 26 నుంచి 28 వచనాలు చూస్తే, మత్తయి సువార్త 26వ అధ్యాయం 26 నుంచి 28 వచనాల్లో, వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టెను పట్టుకుని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకు ఇచ్చి, మీరు తీసుకొని తినిడి, ఇది నా శరీరం అని చెప్పాను, ఇది నా శరీరం అని చెప్పాను. యేసుక్రీస్తు ఆ రొట్టెను వారికి ఇచ్చి ఇది నా శరీరం అని చెప్తున్నారు తప్ప ఇది తండ్రి శరీరం అని చెప్పట్లేదు, గమనించారు. మరియు ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందింపబడుతున్న నిబంధన రక్తము అని యేసుక్రీస్తు వారి ఇక్కడ చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. అదే విషయాన్ని లూకా సువార్త 22వ అధ్యాయం 19-20 వచనాలు కూడా తెలియజేస్తున్నాయి. అదే విధంగా 1 కొరింథీ పత్రికలో 11వ అధ్యాయంలో 23 నుంచి 26 వచనాలు కూడా ఇదే సమాచారాన్ని మనకు తెలియజేస్తున్న సందర్భం కనబడుతుంది. కాబట్టి బైబిల్ గ్రంథం ఏమో దేవుని కుమారుడైన యేసుక్రీస్తు లోకానికి వచ్చి చనిపోయి పాతి పెట్టబడి 3వ దినాన తిరిగి లేపబడి పరలోకం వెళ్ళాడని చెబుతుంటే, లేదంటే మా పాస్టర్ గారు తండ్రే ఈ లోకానికి వచ్చాడు, తండ్రే మా పాపాల నిమిత్తం శిలువలో రక్తాన్ని కార్చాడు, తండ్రే మా కొరకు చనిపోయి తిరిగి లేచాడు అని చెప్పాడు, కాబట్టి మేము దాన్నే నమ్ముతాము, కానీ బైబిల్లో ఏం చెప్పినా మాకు సంబంధం లేదు, బైబిల్తో మాకు అవసరం లేదు అన్నట్టుగా నేటి కాలంలో క్రైస్తవ సమాజం కనబడుతుంది. కాబట్టి ఇది ఎంతవరకు సరైనది అనంటే, అస్సలు ఇలాంటి ప్రార్థన అనేది దేవుడు అంగీకరించేది కానే కాదు. ఎందుకంటే ప్రార్థన విషయంలో కానీ, లేదంటే నిరీక్షణ విషయంలో కానీ, విశ్వాస విషయంలో కానీ ఒక క్రమాన్ని ఆల్రెడీ పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది కనుక ఆ క్రమాన్ని అనుసరించే ఎవరైనా నడుచుకోవాలి తప్ప తమ సొంత అభిప్రాయాలను తీసుకొచ్చి పరిశుద్ధ గ్రంథం మీద రుద్దే పరిస్థితి ఎంత మాత్రము ఉండకూడదు అన్న విషయాన్ని గమనించాలి. అందుకే ఎప్పుడైతే మనము ఆ ప్రభు బలను సమీపిస్తూ ఉన్నామో, ఆ ప్రభు బలను సమీపించినప్పుడు మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, తండ్రి అయిన దేవుడు నా కొరకు తన కుమారుని లోకానికి పంపించాడు, ఆయన శరీరం అందు నా పాపాలకు శిక్ష విధించాడు అన్న విషయాన్ని మనసులో ఉంచుకోవాలి, జ్ఞాపకం ఉంచుకోవాలి. అది గనక మనకు జ్ఞాపకం ఉంటే మన ప్రార్థన కూడా ఎలా ఉంటుందంటే వాక్యానుసారమైనదై ఉంటుంది. కాబట్టి ఈ రోజు ఏదైతే సంఘాలలో ఈ ప్రభు వల్ల సమీపిస్తున్నప్పుడు ఎవరికి నచ్చినట్టుగా వారు ప్రార్థనలు చేస్తున్నారో అది ఎంత మాత్రము వాక్యానుసారమైనది కాదు. తండ్రి నా కొరకు నీవే ఈ లోకానికి వచ్చావు, తండ్రి నా కొరకు నీ ప్రాణాన్ని పెట్టావు, తండ్రి నా కొరకు నీ రక్తాన్ని కార్చావు అని చేసే ప్రార్థన అది ఎంత మాత్రము కూడా వాక్యానుసారమైనది కాదు. దాన్ని దేవుడు అంగీకరించే ప్రార్థన అది కాదు అన్న విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి దేవుడు తన కుమారుని లోకానికి పంపిస్తే ఆయన వచ్చి సమస్త మానవాళి నిమిత్తము తన ప్రాణాన్ని పెట్టి తిరిగి లేచాడు కనుక నీ కుమారుని రక్తములో మేము పాలు పొందుతున్నాము తండ్రి, నీ కుమారుని శిలువ యాగము ద్వారా మా పాపములు క్షమింపబడ్డాయి తండ్రి అన్న ప్రార్థన అది వాక్యానుసారమైనది కనుక ఈ విషయాలన్నీ కూడా ప్రతి ఒక్కరూ గమనించి గ్రహించి వాక్యానుసారమైన ప్రార్థనలు చేసి దేవుని యొద్ద నుండి మేలులను పొందుకోవాలని మేము అందరినీ వేడుకొని నా మాటలతో ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.